నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగా డే సందర్భంగా తెనాలిలో ఘనంగా యోగా దినోత్సవం. ఆరోగ్యానికి యోగా మంచి మార్గమని మంత్రి నాదెండ్ల మనోహర్ ఉద్బోధ. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణ భూసేకరణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ హామీ. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగా ప్రక్రియను ప్రతి ఒక్కరూ నిత్య జీవన సరళిగా మలుచుకోవాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సూచనలు. కూటమి పాలనలో స్థానిక సంస్థలు పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపణలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఉదయం మెగా యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేసి అందరిలో స్ఫూర్తి నింపారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, యువతీ యువకులు ఉదయం 6:30 కార్యక్రమ స్థలికి చేరుకుని సుమారు గంట పాటు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఆరోగ్యంగా జీవించడానికి, ఔషధాల అవసరం లేకుండా ఉండడానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని తెలిపారు. యోగా మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని, ఇది శారీరక దృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుందని పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ హామీనిచ్చారు. అయినవిల్లి మండలం సానపల్లి లంకలో రైల్వే లైన్ కోసం సేకరించిన భూములను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణానికి 2000 సంవత్సరంలో భూములు ఇచ్చిన రైతులతో ఎంపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములు కోల్పోతున్న రైతులకు తగిన నష్టపరిహారం రావడానికి కృషి చేస్తానని, ఈ విషయాన్ని ఇప్పటికే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. గోదావరి పాయలపై రైల్వే బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేయడానికి టెండర్లు ఖరారయ్యాయని, రైల్వే లైన్కు భూసేకరణ పూర్తయ్యేసరికి గోదావరిపై 3 రైల్వే బ్రిడ్జిల నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. వాళ్ళు ఒక్కటే తెలియజేశారు, సార్ మేమేం తప్పు చేసాం, కోటిపల్లి వరకు కూడా మీరు కోటిపల్లి వరకు కూడా ఎకరానికి సుమారు 28 లక్షలు కేటాయిస్తే కోటిపల్లి నుంచి బటన్వల్లి వరకు మాత్రం కేవలం 1,20,000 సుమారు 1,20,000 ఎకరానికి ఇచ్చారు. రేపో మాకు మీరు బటన్వల్లి నుంచి ఢిల్లీ వరకు మీరు ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు. దాంట్లోని చూస్తే ఇప్పుడు కరెంట్ రికార్డ్స్ ప్రకారం మీరు చేస్తారు. దానివల్ల అక్కడ సుమారు 50-60 లక్షలు వస్తుంది ఎకరానికి. మేము మేమేమో కేవలం సెంట్ భూమి లాంటి ఆస్తులు ఉన్నాయి మాకు ఇక్కడ ఉన్నాయి, కానీ మమ్మల్ని మాత్రం ఎవరు పట్టించుకోలేదు. దీన్ని మేము ఇంకెవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి మేము కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. కోర్టుని ఆశ్రయిస్తే వాళ్ళు మాకు దీని మీద ఒక స్టే విధించి దీనికి ఒక పరిష్కారం చూపిస్తారని చెప్పి మేము అక్కడ వేసి చూస్తున్నాం. కానీ మేము ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ కి మేము అడ్డు రావాలని మా ఆలోచన కూడా కాదు. మా బాధని ఎవరొకరు వింటే ఎవరొకరు దానికి ఒక పరిష్కారం చూపిస్తారని మాట వాళ్ళందరూ తెలియజేయడం జరిగింది. నేను అప్పుడు వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను, ఎందుకంటే అది ప్రతిసారి నేను వాళ్ళకి చెప్పాను. నేను అది ఎక్కడా కూడా చాలా మంది నా మీద అంటారు, ఇది మీరు ఎడిషనల్ గా బాధ్యత మీరు తీసుకున్నారని చెప్పి. కానీ నేను ఒక్కటే తెలియజేస్తా, మీకు ఆ నష్టపరిహారం ఇప్పించే బాధ్యత, ఎడిషనల్ కాంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత నాదని కూడా మీ అందరు తెలియజేసుకున్నాం. ఎందుకంటే మీరందరూ అప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, 80% వరకు పే అవుట్స్ అయ్యాయి, కానీ మిగతాదంతా కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కానీ మీ అందరికీ అప్పటి నుంచి ఈ సమస్యలు ఉన్నాయి. ఏదైనా సరే ఆనాడు ఆ మీటింగ్ లో కూడా మీ అందరికీ తెలియజేశాను, దానికి కట్టుబడి ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకున్నాం. ఇవన్నీ కోర్టులో ఉన్నా సరే మీరందరూ కూడా అర్థం చేసుకుని ముందుకు వచ్చి మాకు సహకరించినందుకు మేము చాలా రుణపడి ఉంటాం. కానీ ఆ రుణం తీర్చుకోవడానికి కూడా మాకు ఒక సరైన ఆలోచన కూడా ఉంది. అది కూడా మీరు త్వరలోనే వింటారని కూడా
మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ ఉన్న రైతులు ఇవి ఒక్కటే కాదు, ఇక్కడి నుంచి మేము ఈ రోజుని 200 మీటర్లు ఈ స్ట్రక్చర్ గురించి మేము తీసుకున్నాం. కానీ రేపన్నాడు వేయాల్సిన మిగతా ట్రాక్ అన్నిటినీ కూడా ఎక్కడా కూడా మీకు ప్రభుత్వం మీకు తోడుగా ఉంటూ, మీకు అండగా ఉంటూ, మీకు న్యాయం చేసుకుంటూ అన్నిటినీ ల్యాండ్ అక్విజిషన్ చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, మాకు సహకరించండి. మేము కూడా ఒక ఆలోచన, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, రేపన్నాడు ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది తీసుకురావాలనేది. ఇది అనేక సందర్భాల్లోని మన ప్రాంతాన్ని ఒక మంచి అభివృద్ధి వైపు నడిపిస్తుందని ఏకైక ఆలోచనతో ఇది ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లోని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దానికి మేము తోడుగా మీ అందరితో ఉండి న్యాయం చేస్తామని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకున్నాం. ప్రత్యేకంగా మరొక్కసారి ఈ రోజున ఈ 200 మీటర్ల వరకు సహకరించిన రైతులకి ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగా ప్రక్రియను ప్రతి ఒక్కరూ నిత్య జీవన సరళిగా మలుచుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి ప్రజలకు సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని కాకినాడలోని 3 లైట్ల జంక్షన్ ఎండోమెంట్స్ ఆఫీస్ రోడ్లో ఆయుష్ విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ వివిధ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి ముఖ్య అతిథిగాను, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు పతంజలి మహర్షి చిత్రపటానికి పూలు అలంకరించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగాచార్య రాఘవానంద, వేడుకలకు హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పుర ప్రజలు సుమారు 3,000 మందిచే యోగాసనాలు వేయించారు. వాలంటీర్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం, ఏదో ఫోర్స్ఫుల్గా మనం తీసుకోవడం తెచ్చుకోవడం కాకుండా ఎవ్రీ టైమ్ కాకినాడ హెల్పింగ్ వెరీ సపోర్టెడ్ ఫర్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్. అండ్ ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ ఒక 10 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ ఎఫర్ట్స్, ఇంక్లూడింగ్ హెల్త్, మెట్మా, డ్రామా, డిఆర్డీఏ, and CEOs at the panchayat offices. Almost 10 to 12 departments. Of course, collector to DRO, we all coordinated, but every department, most important, everywhere, necessary police, and I can tell you for sure, not even a single incident everywhere. దీనిలో పాటుగా 1 month నుంచి ఐ సీన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఎంత ఎఫర్ట్స్ పెట్టి అందరికీ యోగా అలవాటు చేయాలి. ఈ 1 month ప్రోగ్రాంలో టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ 21st June ఒక 1 month ముందు నుంచి కూడా ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు అనేది ఐ సీన్. ఐ కంగ్రాచులేట్ కలెక్టర్ సార్ ఫర్ దిస్ సక్సెస్ఫుల్ 1 month క్యాంపెయిన్. అట్లనే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యోగా చేయడానికి యోగా గురువు గారు కూడా ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. నేను చెప్పేది ఎక్కువ స్పేస్ అవసరం లేదు, ఎక్విప్మెంట్ అవసరం లేదు, ప్రత్యేకంగా మనం ఏం కొనుక్కురావాల్సిన అవసరం లేదు. ఒక 5-6 అడుగుల ప్లేస్ ఉంటే సరిపోతుంది. టైం ఆఫ్ ద డేతో కూడా పెద్ద ప్రాబ్లం లేదు. పొద్దున్నే చేస్తే మంచిది, బట్ అన్ని వేళల్లోనూ చేయడానికి సరిపడే యోగాసనాలు ఉన్నాయి. పొద్దునైనా చేయొచ్చు, మధ్యాహ్నమైనా చేయొచ్చు, సాయంత్రం అయినా చేయొచ్చు. సో దీన్ని మనందరం ఈ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్ళడానికి యోగాని ఇన్కల్కేట్ చేసుకొని డైలీ లైఫ్లో దీనికి ఎక్కువ టైం అవసరం లేదు కాబట్టి. అండ్ వన్ అదర్ యూనిక్ థింగ్ టు యోగా ఈజ్, మిగతా ఎక్సర్సైజెస్ ఏమైనా ఓన్లీ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. యోగా ఈజ్ గుడ్ ఫర్ అవర్ బాడీ, మైండ్ అండ్ సోల్. ఇంత హోలిస్టిక్ బెనిఫిట్స్ ఉన్న యోగాని అందరం పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి. కూటమి పాలనలో స్థానిక సంస్థలు ముఖ్యంగా పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, ఏ నిధులు లేక కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనే స్థితిలో అవి లేవని వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. మరోవైపు నీరు, చెట్టు, ఫామ్ ఫండ్స్ నిర్మాణం పేరుతో వేల కోట్ల అవినీతి చేస్తున్నారని, చేయని పనులకు టీడీపీ నాయకులు బిల్లులు డ్రా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని చెప్పిన కూటమి పెద్దలు ఇప్పుడు ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అగ్రిమెంట్లు జరగకుండా, ఏ బుక్లో నమోదు కాకుండానే చేయని పనులకు వేల కోట్ల ప్రజాధనాన్ని టీడీపీ నాయకుల జేబుల్లోకి సీఎం చంద్రబాబు మళ్లిస్తున్నారని, అందుకే ఏడాది కాలంగా నీరు, చెట్టు పేరుతో ఎంత డ్రా చేశారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ
గతంలో ఏదైతే ఈ సంవత్సరము గత 5 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలకు పూర్వం ఏదైతే నీరు చెట్టు పేరుతో పనులు జరగకున్నప్పటికీ, ప్రభుత్వం ఎక్కడ అగ్రిమెంట్లు ఎంటర్ కానప్పటికీ, ఎంపుకులు రికార్డు కానప్పటికీ కూడా ఆ రోజు అక్రమంగా చేయనటువంటి పనులకు బిల్లులు చేసుకోవాలని చెప్పేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చూపిస్తున్నటువంటి ఆనాటి ఉత్సాహానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులతో ఎంక్వైరీ చేయించి జరగనటువంటి పనులన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు చెట్టు పేరుతో వందలాది కోట్ల రూపాయలు ఈరోజు దోచుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కడుపులు నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం, అయ్యా ఎక్కడ కూడా అగ్రిమెంట్లు లేకున్నప్పటికీ, ఎంపుకుల్లో రికార్డు కానప్పటికీ కూడా వర్కులే జరగనటువంటి నీరు చెట్టు పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఎందుకు డ్రా చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కడుపు నింపే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వందల కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు చెట్టు పేరుతో డ్రా చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు లెక్కాచారం చెప్పాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పండుగల పేరుతో పెద్ద ఎత్తున గ్రామాల్లో హడావిడి చేసి గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనకు మేము డబ్బులు ఇస్తామని చెప్పి రిలీజ్ చేస్తామని చెప్పి 400 కోట్లు తక్షణం రిలీజ్ చేస్తామని చెప్పి పేపర్ వర్క్ చేసి దాన్ని కూడా బుట్ట దాఖలు చేసి ఎక్కడ కూడా ఒక చిల్లిగవ్వ కూడా ఇచ్చినటువంటి పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ కింద 1150 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తే, డిసెంబర్లో విడుదల చేస్తే ఈ రోజు కూడా ఎక్కడే కూడా ఒక్క రూపాయి కూడా ఈరోజు సర్పంచ్, అదేవిధంగా మండల పరిషత్, అదేవిధంగా జిల్లా పరిషత్ పాలక వర్గాలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఆ నిధులన్నింటినీ కూడా ఈరోజు దారి మళ్లించినటువంటి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంది కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అయ్యా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు మీరేమో ఒక్క రూపాయి ఇవ్వకపోతుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనైనా ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, ఈరోజు గ్రామాల్లో మౌలికమైనటువంటి సదుపాయాలు ఏ రకంగా కల్పించాలా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో కట్టేటువంటి ట్యాక్స్లన్నీ సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిపోయాయి. కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి కూడా నువ్వు దారి మళ్లించేసి, మరి ఈరోజు ప్రజలకు ఓట్ల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఆ గ్రామాల్లో ఈరోజు బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నా, డ్రైనేజ్ అయినా, శానిటేషన్ అయినా, డ్రింకింగ్ వాటర్ అయినా ఎక్కడ కూడా ఒక పని చేయడానికి చిల్లి గవ్వ కూడా లేకుండా కసువు పరగబెట్టి కసువు ఊడి చేసినట్లు ఊడి చేసుకున్నావే, ఇది ఎంతవరకు ధర్మం అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన స్వర్గధామం ప్రారంభోత్సవ వేడుక శనివారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. గ్రామ యువత ఆధ్వర్యంలో గ్రామస్తులు, దాతల సహకారంతో సుమారు 30 లక్షలతో నిర్మించిన స్వర్గధామంలో దహన సంస్కారాలకు ప్రత్యేకంగా నిర్మించిన భవనంతో పాటు వెయిటింగ్ హాల్, అదేవిధంగా స్వర్గధామం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ శివుని విగ్రహం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభుత్వ సహకారం లేకున్నా యువత పట్టుదలతో దాతల నుంచి చందాలు సేకరించి ఆహ్లాదకర వాతావరణంలో అత్యంత సుందరీకరణంగా శ్మశాన వాటిక అభివృద్ధి చేయడం కూడా శుభ పరిణామమని ఈ సందర్భంగా పలువురు పెద్దలు యువతను అభినందించారు. ఈ రోజున కాళ్ళలో స్వర్గధామం ప్రారంభోత్సవానికి చేసినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ 2018లో స్టార్ట్ చేసినట్టు గుర్తు నాకు. అప్పుడు ఈ కుర్రోళ్ళందరూ స్టార్ట్ చేశారు. దీని నిమిత్తం కూడా గవర్నమెంట్కి 3 లక్షలు కట్టినట్టయితే 9 లక్షలు ఇస్తామని చెప్పేసి, అంటే 3 లక్షలు కూడా కట్టారు మా ఊరు వాళ్ళందరూ కూడా కలిపి. ఆ డబ్బులు రాలేదు, అయినా కుర్రోళ్ళందరూ కష్టపడి చాలా దీక్షతోటి ఈ పని పూర్తి చేయడం జరిగింది. మనిషి శరీరంతో పుట్టి ఈ సమాజానికి ప్రతి మనిషి కూడా భగవంతుడు ఏదో ఒక పర్పస్ మీద మనల్ని పుట్టిస్తాడు. ఆ పర్పస్ అయిపోయిన తర్వాత మరలా మనం లయం అయిపోవాలి. అటువంటి మనం లయం అయిపోయి పార్థివ దేహానికి సంస్కరణలు ఇక్కడ స్వర్గధామం అంటే అంతిమ స్వర్గాధారంగా వాళ్ళ మన కాళగ్రామంలో పెద్దలు, యూత్, నిజంగా ఈ యూత్ ఇటువంటి ఆలోచన, చక్కటి ఆలోచన వచ్చి ఒక మంచి అసలు మనిషికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ప్రశాంత వాతావరణం కల్పించి ఇక్కడ అన్నీ కూడా అలాగా చేసి ఈ గ్రామానికి కాళ్ళ గ్రామం అనే ఒక గ్రామానికి ఒక ఉండవలసిన స్థాయిలో ఈ యొక్క శ్మశానానికి కూడా
ఆ స్వర్గాధారంగా ఆ మహాశివుడు లైకారకుడు మనల్ని రక్షించే ఆ లైకారు విగ్రహాన్ని కూడా ఇవాళ ఓపెన్ చేయడం అంటే ఇది మన గ్రామాన్ని అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు కల్పించి మరి ఇటువంటి యూత్ మంచి మంచి కార్యక్రమాలు కూడా ఇలా కాళగ్రామంలో తీసుకొచ్చి కళ, ఈ కళని ఏ విధమైన సరే సాధించాలనే పట్టుదలతోటి వీళ్ళు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకపోయినప్పటికీ వీళ్ళు కష్టపడి ఇవి ఇంతకాలానికి పూర్తి చేశారు. అది చాలా అభినందనీయం. ఈ కాళ్ళ యూత్కి మా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. స్వర్గధామం నిర్మాణం చేయాలని చెప్పి అప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన టైంలో ఒక 6 ముందుకు వచ్చి 50,000 కాడికి మన గుండాబొత్తుల నాగేశ్వరరావు గారు 50,000 రూపాయలు, అలాగే మామిడిపల్లి రామకృష్ణ గారు 50,000 రూపాయలు, తోటకృష్ణ గారు 50,000 రూపాయలు, గాదమోహన్ గారు 50,000 రూపాయలు, అలా 3 లక్షల రూపాయలు, సుంకర నాగేశ్వరరావు గారు 50,000 రూపాయలు, గనిశెట్టి రవిశంకర్ గారు ఒక 50,000 రూపాయలు కలిపి 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ కట్టడం జరిగింది. గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కింద ఒక 7 లక్షల రూపాయలు ఇస్తామండి, మీరు స్వర్గధామం ఈ యొక్క బరిల గ్రౌండ్స్ నిర్మించుకోమని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది గతంలో, అప్పుడు ప్రభుత్వంలో. మేము నిర్మించడం మొదలుపెట్టిన తర్వాత మా 3 లక్షల రూపాయలు తీసుకుంది కానీ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం మాకు అందించలేదు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టి తీసుకెళ్తే ఎవరో ఇవ్వడం ఏంటి, మనం అందరూ వేసి మన సొంత గ్రామంలో మనం కట్టుకున్నాం స్వర్గధామం అని చెప్పి అందరూ ముందుకు వచ్చి వారి యొక్క సహకారం, పూర్తి సహకారం అందించారు. 2019లో గవర్నమెంట్ ఎయిడ్తో గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుందనే ఉద్దేశం స్టార్ట్ చేసాం. ప్రభుత్వాలు మారడం వల్ల, పథకాలు మారడం వల్ల అది మాకు అందలేదు. అయినా సరే గ్రామస్తులు అందరూ కూడా తలక 1 లక్ష రూపాయలు, 50,000, 20,000, 10,000 ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసి సుమారు 30 లక్షల వ్యయంతో ఇంత సర్వాంగ సుందరంగా ఈరోజు ఈ స్వర్గధామం నిర్మించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మా కాళగ్రామంలో హిందూ శ్మశాన వాటిక ఎంతో అధ్వానంగా ఉండి దహన సంస్కారాలు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే తరుణంలో యువత అంతా ముందుకు వచ్చి శ్మశాన వాటిక అభివృద్ధి చేద్దామని పూనుకోవడం జరిగిందండి. దానిలో భాగంగా 2018లో ఈ శ్మశాన వాటిక స్వర్గధామం పేరుతో అభివృద్ధి పరచుటకు యువత, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా శ్రీకారం చుట్టామండి. అప్పటి నుంచి కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారికి తోచిన రూపంలో వస్తు రూపైనా కానీ ధన రూపైనా కానీ పూర్తిగా సహకరించి ఈ విధంగా ఎంతో సుందరవనంగా తీర్చిదిద్దేందుకు సహకరించారండి. దానికి మా యువత అందరి తరపున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. యోగా వల్ల శారీరక, మానసిక ఉల్లాసం పెరుగుతుందని గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు కుమార్ మాట్లాడుతూ యోగా ఆరోగ్య సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నేడు ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడిలో ఉంటున్నారని, ఒత్తిడిని జయించాలంటే యోగా మంచి మార్గమని సూచించారు. శుభాకాంక్షలు. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక ఉత్సవం లాగా మన సమాజంలో నెల నుంచి జరుగుతుంది. దీని ప్రాముఖ్యతను దాదాపు అందరూ గుర్తించాలని అనుకుంటున్నాను. వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మా కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా తదనుగుణంగా 20 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఉత్తేజితం కల్పిస్తున్నారు. అయితే వాళ్ళు ఇచ్చిన ఈ అవకాశాన్ని నెక్స్ట్ మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటామనే దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది. దీని ప్రాముఖ్యతను అందరూ గుర్తించేలాగా చేయడంలో చాలా ముందుకెళ్ళింది మన గవర్నమెంట్.
ప్రకాశం జిల్లాలో రైతులు పండించిన నల్లబర్లి పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి గుండ్లపల్లి సమీపంలోని గార్లపాడు పునరావాస కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన బర్లీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని మద్దిపాడు, చీమకుర్తి, పామూరు, దినకొండ, కొత్తపట్నం, ముండ్లమూరు, పొదిలి, తాళ్లూరు, నాగులపులపాడు, ఒంగోలు మండలాల్లో 1088 మంది రైతులు 50,380 క్వింటాళ్ల నల్లబర్లి పొగాకును పండించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నల్లబర్లి పొగాకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వక్షరార్ధన పుణ్యవాహనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగా డే సందర్భంగా తెనాలిలో ఘనంగా యోగా దినోత్సవం. ఆరోగ్యానికి యోగా మంచి మార్గమని మంత్రి నాదెండ్ల మనోహర్ ఉద్బోధ. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణ భూసేకరణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ హామీ. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగా ప్రక్రియను ప్రతి ఒక్కరూ నిత్య జీవన సరళిగా మలుచుకోవాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సూచనలు.
కూటమి పాలనలో స్థానిక సంస్థలు పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపణలు. సమాప్తం. నమస్కారం.